హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మేమైతే డీమార్ట్కి అయితే వచ్చేసాము. చూడండి, చాలా క్రౌడ్ అయితే ఉంది. మా వాడైతే ఎక్కడ చూసినా తగ్గేదేలే అంటున్నాడు. ఎప్పుడు చూసినా కూడా అసలు చాలా అయితే క్రౌడ్ ఉండే, ఎందుకంటే వీకెండ్ టైం కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు ఏది వేయించుకోవాలన్నా కూడా చాలా అయితే క్రౌడ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా జనం ఎందుకు ఇంత ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు అంటే రీజనబుల్ ప్రైసెస్కి వస్తున్నాయని చెప్పేసి అందరం కూడా వెళ్తున్నాం కదా. బట్ దీంట్లో ఇలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారని కొన్ని అయితే రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారు. బట్ కొన్ని విషయాల్లో అయితే కొంచెం అయితే స్కామ్ అయితే జరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ స్కూల్ రీఓపెనింగ్ టైం కాబట్టి మనకి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఒక కేటగిరీ అయితే పెట్టేశారు. మేమైతే మొత్తం ఇవన్నీ తీసుకున్నాము. చూడండి, మీకైతే ఈ వీడియోలో చెప్తాను ఏంటి మోసం అన్నది. చూడండి, ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కనుక మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. చూడండి, ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ తీసుకున్నాం కదా, అంటే నేను ఇన్స్టాలో కొన్ని వీడియోస్లో అయితే చూసాను. అంటే డీమార్ట్లో చాలా మోసం జరుగుతుంది అనేసి కొన్ని వీడియోస్ అయితే చూసాను. బట్ నేనైతే ఎప్పుడూ అయితే నమ్మలేదు. అంటే అలా చెప్తారులే, అంత వీడియోస్ కోసమే అట్లా చెప్తున్నారేమో అనేసి అనుకున్నాను. బట్ ఈరోజు అయితే లైవ్లో అయితే నాకైతే తెలిసింది ఏంటంటే, ఒక 140 రూపీస్ మిక్చర్ ప్యాకెట్ ఉంది. అయితే వాడు అక్కడ మెన్షన్ చేశాడు ఏంటంటే 140 వేసేసాడు అండ్ బై 1 గెట్ 1 ఫ్రీ అని చెప్పాడనమాట. అయితే మేము బై 1 గెట్ 1 కదా అని చెప్పేసి 70 పడుతుంది కదా, బై 1 గెట్ 1 అంటే 140 రూపీస్కి 70 పడుతుంది కదా, 140 రూపీస్ కదా అవుతుంది. సో 70 కదా పడుతుంది, హాఫ్ రేట్ అని చెప్పేసి ఓకే సరే అని తీసుకున్నాము. అయితే బట్ కౌంటర్ దగ్గరికి బిల్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడైతే ఏమైందంటే, అది 140కి మనకి బిల్ వేసేసాడు వాడు. అదేంటి అని అడుగుతుంటే, అది ఎప్పుడో అయిపోయింది మేడం, అది ఎప్పటిదో, అందువల్ల బై 1 గెట్ 1 ఎప్పుడో పెట్టాం మేము, అది అందువల్ల ఇప్పుడైతే లేదు అది అనేసి 140 బిల్ వేసేసాడు. మరి అలాంటప్పుడు అక్కడ మనకి మెన్షన్ చేయకూడదు కదా, అది ఎప్పుడో పెట్టింది కాబట్టి అది తీసేసుకోవాలి. సో అలా నచ్చితే తీసుకుంటాం, లేకుంటే లేదు. ఇలా చూసుకోకుండా మనము 70 కదా కొనుక్కున్నామని చెప్పేసి ఇంటికి వచ్చేసి అయితే చూసుకుంటాము. అంటే కొంతమంది కూడా చూడరు అనుకో, మేబీ అంటే హోల్సేల్ తీసుకుంటున్నాం కదా అన్న దృష్టిలో అది 70 పడిందని మనమైతే అనుకుంటాము. బట్ వాళ్ళైతే మనకి 140 రూపీస్ అయితే వేసిస్తున్నారనమాట. సో అలాంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే బిల్ కూడా కొంచెం చూసుకోండి. నా సజెషన్ అయితే అదనమాట. నేను బై 1 గెట్ 1 వస్తుందని చెప్పేసి 140 పెట్టి తీసుకునేదాన్ని. సో చూసాను కాబట్టి దాన్ని అయితే నేను క్యాన్సిల్ అయితే చేసేసి మాకేం అవసరం లేదని చెప్పేసి నేనైతే బయట తీసుకున్నాను అదనమాట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. సో సర్ప్ పౌడర్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి అయితే నేను వీడియోస్లో చూసాను. సో అవి కూడా తీసుకున్నప్పుడు కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకోండి. అంటే కొన్నిసార్లు అట్లా జరుగుతుంది కదా, మనమేమో తక్కువ రేట్ అనుకుంటాము, కాకపోతే అదైతే మనకి ఎక్కువ రేట్తో మన చేత కొనిపిస్తున్నారు. ఇదే బిజినెస్ ట్రిక్ అనుకుంటా ఇది. ఓకేనా గైస్, మీరైతే మంచిగా చూసుకుని అయితే కొనుక్కోండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్.